నందమూరి బాలకృష్ణ అంటే బాక్స్ ఆఫీస్ బొనాంజా. థియేటర్లకి జనాలు ఎగబడి వెళ్ళడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటి బాలకృష్ణ మూవీస్ కి మీకు? బాలకృష్ణ చెప్పేటువంటి ఊరమాసు డైలాగులు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బాలయ్య సినిమాలకి ఒక ప్రత్యేకమైన, బాలయ్య డైలాగులకి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటది. బాలయ్యని ఎంత కోప్పడే వాళ్ళైనా సరే, ఎంత యాంటీ ఫ్యాన్స్ అయినా సరే, బాలకృష్ణ డైలాగ్స్ ని ఎప్పటికప్పుడు రిపీట్ చేస్తూ ఉంటారు. కొన్ని ట్రోల్ మెటీరియల్స్ అవుతాయి, అది వేరే విషయం. అట్లాంటిది, అట్లాంటి బాలకృష్ణని పెట్టుకొని కేవలం సినిమాలో రెండే సార్లు మాట్లాడతాడు, ట్రైలర్ లో రెండే సార్లు మాట్లాడతాడు బాలయ్య. షాక్ అసల. ఒక భయంకరమైనటువంటి పంచ్ డైలాగులో, లేకపోతే రివెంజ్ డైలాగులో, ఈ రకమైనటువంటి నాన్ స్టాప్ డైలాగులు, గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగులు, ఇట్లా చివరికి మొన్న వచ్చిన భగవత్ సింగ్ లో కూడా భారీ భారీ డైలాగులు ఉంటాయి ట్రైలర్ లో. అట్లాంటిది బాబీ నిజంగా బాలయ్యతో ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశాడంటే, ట్రైలర్ లో రెండే రెండు సార్లు మాట్లాడతాడు బాలయ్య, అది కూడా ఒక్క మాట. తన పేరు నానాజీ అని, ఇంకో చోట నీ పేరు ఏంట్రా అంటే మైకేల్ జాక్సన్ డేంజరస్ అని పడుతుంది టైటిల్ మూవీది. షాక్ అయిపోయాను నేను అసలు. అంటే ఎంత పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తాడు చూడండి బాబీ, అది కూడా సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాతో బాలయ్యతో డైలాగులు చెప్పించకుండా. అయినా కానీ థియేటర్కి జనాలు ఎగబడతారు. నేను ఫస్ట్ నుంచి అంటున్నట్టుగా, నా దృష్టిలో ఎప్పటికీ ఒకటి నమ్ముతున్నా, ఈ సంక్రాంతికి అతిపెద్ద హిట్ డాకు మకరాజు ఉండబోతుంది. సెకండ్ అతిపెద్ద హిట్ సంక్రాంతికి వస్తున్నాం ఉండబోతుంది. థర్డ్ ది గేమ్ చేంజర్ రీజనబుల్ గా ఆడుతుంది అని. మూడు హిట్ అవుతాయి, బట్ డాకు మహారాజ్ మూడింటి కంటే పెద్ద హిట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. పర్సనల్ లెవెల్లో నా ఫీలింగ్ ఇది, నాకు బాబీ మీద ఉన్నటువంటి నమ్మకం. సో అయితే ఇక్కడ 3 డిఫరెంట్ టైమ్ లైన్స్ గాని, 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ గాని రన్ అవుతున్నాయి బాలయ్య. ఒకటి డాకు మహారాజ్ కనిపిస్తుంది, ఒకటి సీతారాం అనేసి ఒక ఆఫీసర్ క్యారెక్టర్ కనబడుతుంది, మూడోది నానాజీ. నానాజీ అనేది పాపకు సంబంధించిన ట్రాక్. ఆ పాపతో శ్రద్ధ శ్రీనాథ్ కి ఏదో ఒక కనెక్షన్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ అంటే ఈ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్ ని, 3 టైమ్ లైన్స్ ని ఎక్కడ ఇంటర్ కనెక్ట్ చేశారు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. 3 టైమ్ లైన్స్ లో డిఫరెంట్ విలన్స్ ఉన్నారు. వాళ్ళని ఎట్లా ట్యాకిల్ చేశాడు, వాళ్ళ తొక్క ఎట్లా తీశాడు బాలయ్య, వాళ్ళని ఏ రకంగా మ్యానిపులేట్ చేసి తనకు కావాల్సింది చేశాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇంకో చోట మైన్స్ లో శ్రమ దోపిడీ జరుగుతుంది, దాన్ని అడ్డుకోవడం కోసం అక్కడ బాలయ్య ఒక అధికారి స్థానంలో ఉండేటువంటి సీతారాం బాలయ్య అక్కడ డాకు మహారాజ్ అవతారం ఎత్తుతాడు అని నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత పర్సనల్ గా అనిపించింది. ఓవరాల్ గా ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ జోన్. అంటే అవడానికి కమర్షియల్ మూవీ, ఇది పెద్ద కొత్త కథ అని చెప్పేస్తున్నాడు దాబీ అని నేను అనుకోవట్లా. ఆబ్వియస్లీ కొత్త కథని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పాత కథనైనా కొత్త ట్రీట్మెంట్ తో, కొత్త స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా ఆ 2:30 గంటలో 3 గంటలో థియేటర్లో మీరు కూర్చోపెట్టేది మాకు బోర్ కొట్టకుండా చూపిస్తే సినిమాలు హిట్ చేసేస్తాం, అందులో డౌట్ లేదు. సో ఆ రకంగా చూపించబోతున్నాడు బాబీ అనిపిస్తోంది. దానికి ఫస్ట్ నాంది బాలయ్య నోట్లోంచి భయంకరమైన డైలాగ్. అసలు భయంకరమైన డైలాగులు కాదు, నోట్లోంచి మాట రాల పేరు తప్ప బాలయ్య ట్రైలర్ లో. ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాడు బాబీ అనిపిస్తుంది. ఆడియన్స్ కి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ కి సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ సినిమాని తీసుకురాబోతున్నాడు. మాస్ ఆడియన్స్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్, మల్టీప్లెక్స్ ఆడియన్స్ అందరూ కూడా ఈ కథకి కనెక్ట్ అయ్యేలాగా బాబీ ప్లాన్ చేసుకున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఎటువంటి డైలాగ్స్ లేకుండా ఒక ఆమ్, అటు అటు ఇటు ఒక ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం. అదేం బాలయ్య ఒకడో ఇలా కూడా చెప్పలేదు అనేటువంటి ఫీల్ తెచ్చేలా చేసాడు అనిపించింది. అయితే తమన్ మాత్రం సాంగ్స్ తో డెఫినెట్లీ ఈ మూవీకి ఫెయిల్ అయ్యాడు. బీజిఎం కూడా రివ్యూలో పెద్ద, సారీ, ట్రైలర్ లో రివ్యూ పెద్దగా బీజిఎం నాకేమీ సూపర్ గా ఉన్నట్టు అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది తమన్ చెప్పండి. ఎందుకంటే గతంలో మీకు అఖండ బీజిఎం ట్రైలర్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి పీక్స్ లో ఉంటుంది. ఇది అందులో ఒక 20% కూడా నాకైతే అనిపించలేదు. ఆ దబిడి దిబిడి సాంగ్ ఒకటి బాగా కాంట్రవర్షియల్ అయింది. సో ఓవరాల్ గా ఈ మూవీ నేను ఇప్పటికీ ఈ విషయానికి కూడా ఈ సంక్రాంతికి ఇదే పెద్ద హిట్ అవుతుందని మూడిట్లో గట్టిగా నమ్ముతున్నా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.